చాలామంది రోజుల్లో ఆయా న్యూస్ ఛానల్స్లో కావచ్చు లేదా సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ చేస్తున్న విషయాలు ఏంటంటే, క్రైస్తవులు పాపులు కాబట్టి వారికి ఎవరు కావాలి? యేసు ప్రభు కావాలి. మేము పాపులం కాదు కాబట్టి మాకు ఎవరు అక్కర్లేదు, యేసు ప్రభు అక్కర్లేదు అంటున్నారు కొంతమంది. అది నిజమేనంటారా? కేవలం క్రైస్తవులే పాపులా? అందరూ పాపులని బైబిల్ సెలవిస్తుందా? దేవుని దృష్టిలో అందరూ పాపులమే కదా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నానని బైబిల్ చెప్తూ ఉంటే, నేను పాపిని కాదు అంటే నువ్వు బైబిల్ని అబద్ధం చేస్తున్నావు అన్నమాట. దేవుడిని అబద్ధికుడిగా చేస్తున్నావు. అక్కడే నువ్వు ఒప్పుకోవాలి, అక్కడే నీ యొక్క తగ్గింపు ఉండాలి. ఎస్, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ వి ఆల్ సిన్నర్స్. మనందరం పాపులం కాబట్టే దేవుని సన్నిధికి మనం వచ్చాం. దేవుని కృప మనకు కావాలి. మా తాత ప్రతి ఉదయాన్నే లేచి ఇత్తడి చెంబు దగ్గర పెట్టుకుని పట్టుబట్టలు కట్టుకుని జంజం వేసుకుని ఒక శ్లోకాన్ని పాడుతుండేవాడు రోజు. పాపోహం బాబుగారు మహాపాపాత్మ పాప సంభవ కృపయా దేవ శరణాగత వత్సల త్రాహిమాం యుగే యుగే ఆయా శరణాస్తి తుమేమ శరణం మమ్మ అని ముక్కు మూసుకుని 3 సార్లు మమ్మ 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 అనుకునేవాడు. దాని అర్థం చాలాసార్లు మీకు చెబుతున్నాను, నేను పాపిని, ఓ దేవా నా కర్మలన్నీ పాపమే. ఉదయం లేచిన రాత్రి పడుకునేదాకా నా ఆలోచనలు, నా చూపులు, నా క్రియలు, నా తలంపులు, నా బిహేవియర్ అన్నీ కూడా పాపపు ఇష్టమైనవి. ఈ పాపంలో నేను చచ్చిపోతే పున్నామి నరకంలో పోవాలి. నీవే దేవుడు అయితే ఈ నరకము నుండి, ఈ భయంకర శిక్ష నుండి నన్ను విడిపించు, ఎందుకంటే నువ్వు కృపగల దేవుడు, శరణాగత వత్సలుడు కాబట్టి అని ప్రార్థన చేసేవాడు. మరి ప్రార్థన ఎప్పుడు ప్రార్థనగానే ఉండాలా? దానికి సమాధానం ఏదైనా గమనించాలా, ఆలోచన చేయాలా? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, పాపములో పడి ఉన్న మనిషిని లేవనెత్తాలని, రక్షించాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. జీసస్, ద వెరీ మీనింగ్ ఆఫ్ జీసస్ ఈజ్ సేవియర్. ఆయన రక్షించడానికి వచ్చాడని. గ్రీకు భాషలో సాటర్ అనే పదం ఉపయోగించబడింది. సాటర్ అనగా రక్షకుడు, సాటరియా అనగా రక్షణ, సోజో అనగా రక్షించబడడం. ఈ పదాలన్నీ మనం చూస్తూ ఉంటే వాట్ డస్ ఇట్ మీన్? రక్షణ అనగా శిక్ష నుండి తప్పించబడుట. మనందరి మీద శిక్ష ఉంది. ఇటర్నల్ డామినేషన్, ఇటర్నల్ పనిష్మెంట్ ఉంది. దాని నుండి మనం తప్పించబడాలనే ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ వాక్యం, ఈ సువార్త ద్వారా యేసుక్రీస్తు ప్రభు జీవాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువును తమ హృదయాల్లో చేర్చుకున్నారో వారు తమ మతాలు కాదు మార్చుకుంటుంది, తమ కులాలు కాదు మార్చుకుంటుంది, తమ యొక్క జాతిని కాదు మార్చుకుంటుంది. వారి హృదయం మార్పు చెందడం ద్వారా, పాపభూయిష్టమైన జీవితంలోనికి పరిశుద్ధుడైన ప్రభు రావడం ద్వారా ఆ జీవితాలు పావనపరచబడుతున్నాయి, ఆ జీవితాలు సంతోషంతో నింపబడుతున్నాయి.